నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి చంద్రబాబు రాష్ట్రానికి ఆస్తి లాంటి వ్యక్తిని ఆయనది విజనరీ బ్రాండ్ అయితే జగన్ది మాత్రం ముమ్మాటికి ప్రిజనరీ బ్రాండ్ అని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. జగన్కు ఉన్న జైల్ బ్రాండ్ చూసి పెట్టుబడిదారులు ఎవరూ ముందుకు రావడం లేదని గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వెనుకబాటుకు ఇదే ప్రధాన కారణమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీకి వచ్చిన వందలాది కంపెనీలు కూడా జగన్ దెబ్బకు మొత్తం జంప్ అయ్యాయని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలలో కూటమి విజయం తథ్యమని, చంద్రబాబు సీఎం కాగానే ఏపీలోకి తిరిగి పరిశ్రమలు అడుగు పెడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో తలమునకనై ఉన్న బోండా ఉమామహేశ్వరరావు మంగళవారం ఆంధ్రప్రభతో కొద్దిసేపు ముచ్చటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి పన్ను, నీటి పన్ను, డ్రైనేజ్ పన్ను, కరెంటు ఛార్జీలు ఇలా సమస్తం పెంచేశారని, వీటితో పాటు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేదల బ్రతుకులను చిన్నాభిన్నం చేశారని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పక్కనున్న తెలంగాణ, కర్ణాటకలో గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తుండగా ఇక్కడ ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన దానికంటే పన్నులు నిత్యావసరాల రూపంలో రెట్టింపు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి వెళ్లడంతో సూపర్ సక్సెస్ అయిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న అమ్మఒడి నగదు చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చేయూత పథకాన్ని కొనసాగిస్తామని, పింఛన్ రూపాయలు 4000కు పెంచి ఏప్రిల్ నెల నుంచే అందిస్తామని అన్నారు. మహిళలందరికీ ఉచిత ప్రయాణం అందించడంతో పాటు విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గిస్తామన్నారు. తాము ఈ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ధీమాని వ్యక్తం చేశారు. విజనరీ కలిగిన చంద్రబాబుకు రాష్ట్రానికి సంపద ఎలా సృష్టించాలో తెలుసన్న ఆయన రాష్ట్రానికి సంపదను సృష్టిస్తూ అభివృద్ధిని చేయడంతో పాటు ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తారని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల కాలంలో డెవలప్మెంట్ చేయకుండా కేవలం సంక్షేమం మాత్రమే చేయడం వల్ల రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పు పేరుకుపోయిందని, సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధికి పెద్దపీట వేస్తేనే రాష్ట్రానికి సంపద సమకూరుతుందని అన్నారు. ఆ సంపదను తిరిగి ప్రజలకు సంక్షేమం కింద ఖర్చు పెట్టాలని, కానీ వైసీపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా చేయడం వల్ల రాష్ట్రం భారీగా అప్పుల పాలైందన్నారు. నిలకడగా 10 ఏళ్ల పాటు ఒకే ప్రభుత్వం ఉంటే రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఆయన పరిపాలించే వ్యక్తికి చంద్రబాబు లాగా కష్టపడి పనిచేసే తత్వంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన, బాధ్యత ఉండాలన్నారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక అందించామని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇసుక ధరలు అమాంతం పెంచేశారని ఆరోపించారు. ఇసుకను మాఫియా చేతిలో పెట్టడంతో దీని మూలంగా భవన నిర్మాణ రంగం కుదేలైందన్నారు. భవన నిర్మాణ రంగం దెబ్బతినడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఆగిపోయిందన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీల నుంచి ఓటు బదిలీ సంపూర్ణంగా జరుగుతుందని, కూటమి పార్టీల నేతలు స్థానిక అభ్యర్థులకు సహకరించుకుంటూ సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర విస్తృతమైన విశాలమైన ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్న ఆయన భవిష్యత్తులో కూడా బీజేపీ అవసరం రాష్ట్రానికి ఉందన్నారు. పోలీసులు అధికారుల వైఫల్యంతో ముఖ్యమంత్రి జగన్తో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై జరిగిన రాళ్ల దాడులు, సిఎస్ రాష్ట్ర డీజీపీల వ్యవహార తీరు తదితర రాష్ట్ర పరిస్థితులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి లేఖ ద్వారా కేంద్రానికి తెలిపినట్లు ఆయన వివరించారు. భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలన్నారు. అధికారాన్ని చేపట్టిన తర్వాత ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగానే పనిచేస్తుందని, త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.